యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో చివరి భాగాన్ని చదువుకుందాం. చివరి భాగాన్ని, ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకునడి. చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన మా తండ్రి, నీ కొందనాలయాన్ని కృపాని కాపుదల తోడయించండి. కొద్ది నిమిషాలు దేవతండి నీ యొక్క సన్నిధిలో దేవతండి మేము ఉండడానికి సహాయం దయచేయమని అడుగుతున్నాం. అలాగే దేవతండి వాక్య భాగం అంతట్లో దేవతండి మేము కాదు, మీ బిడ్డలతో నువ్వు మాట్లాడు. ఎందుకంటే దేవా, నీ యొక్క మాటలు అవి మా హృదయానికి ఎప్పుడు తేటగా ఉంటాయి. కాబట్టి దేవా, ప్రతి హృదయముతో మీరు మాట్లాడమని, ప్రతి హృదయముతో దేవతండి సూటిగా స్పష్టముగా మాట్లాడమని, మా మధ్యలో కొద్ది నిమిషాలు నీ సన్నిధించి ప్రతి బిడ్డ యొక్క హృదయంతో మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్ ఆమేన్. యాకోబు అంటాడు కదా, ద్విమనస్కులారా మిమ్ములను పరిశుద్ధపరచుకొనండి, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనండి. ద్విమనస్కులు అంటే ఎవరు చెప్పండి? ద్విమనస్కులు అంటే ఎవరండి? రెండు మనస్తత్వాలు కలిగిన వ్యక్తులు కదా. రెండు మనస్తత్వాలంట. ఈ రెండు మనస్తత్వాలు కలిగిన వ్యక్తులు ప్రభువును సంతోషపరచగలరా? చెప్పండి, సంతోషపరచగలరా? చెప్పండి అమ్మా. లేదు, ఈ రెండు మనస్సులు కలిగిన వ్యక్తులు అసలు ముందు వాళ్ళకి వాళ్ళు ప్రయోజనంగా ఉంటారా? చెప్పండి, వారికి వారే ప్రయోజనంగా ఉండగలుగుతారా పోనేమైనా? లేదు. దేవుని వాక్యము చాలా స్పష్టముగా మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుందంటే, ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనండి. ఈ రెండు మనస్సులు చాలా డేంజర్, ప్రియ దేవుని బిడ్డలారా. ఈ రెండు మనస్సులు కూడా చాలా డేంజర్. ఈ రెండు మనస్సుల యొక్క మనస్తత్వాలు ఎలా ఉంటాయి అనేది ఒకసారి మనం చదివితే చూద్దాం. ఆమోసు గ్రంథం చూడండి ఒకసారి. ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం నుంచి, బేతేలునకు వచ్చి తిరుగుబాటు చేయుడి, గిల్గాలునకు పోయి మరి ఎక్కువగా తిరుగుబాటు చేయుడి. ప్రతి ప్రాతకాలమున బలులు తెచ్చి 3 దినములకు ఒకసారి దశమ భాగాలను తెచ్చి అర్పించుడి. పులిసిన పిండితో స్తోత్రార్పణ అర్పించుడి. స్వేచ్ఛార్పణను గూర్చి చాటించి ప్రకటన చెయ్యుడి. ఇశ్రాయేలీయులారా, ఇలాగు చెయ్యుట మీకు ఇష్టమైనది. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. మీ పట్టణములన్నిటిలోనూ నేను మీకు దంత శుద్ధి కలుగజేసినను, మీరున్న స్థలములలో అన్నిటిలోనూ మీకు ఆహారము లేకుండా చేసినను, మీరు నా తట్టు తిరిగిన వారు కారు. చూడండి, ఇక్కడ రెండు రకాల విశ్వాసులు కనబడుతున్నారు. ఎవరు వారు అంటే, శరీర సంబంధముగా బ్రతుకుతూ ఆత్మ సంబంధమైన వాటి కొరకు పోరాడుతున్న వ్యక్తులు కదా. వారు వారానికి 3 సార్లు తీసుకొస్తారంట. ఏంటిది? దశమ భాగం. పులిసిన పిండితో దేవునికి స్తోత్రార్పణ చేస్తున్నారు అనేది. పులిసిన పిండి అంటే ఏంటిది? పాడైపోయిన జీవితం, పాపపు బ్రతుకు, వాటితో దేవునికి స్తోత్రార్పణ చేస్తున్నారు. ఇంకా కొంచెం ముందుకెళ్తే, స్వేచ్ఛార్పణ గురించి చాటించి ప్రకటన చేయండి. స్వేచ్ఛగా ఉండడానికి మీ అర్పణల గురించి చాటించి ప్రకటన చేయండి. మీకు కావాల్సింది కూడా అదే కదా అని ప్రవక్త అయిన ఆమోసు మాట్లాడుతున్నాడు. ఇవన్నిటిని గురించి మాట్లాడి ఒక మాట మాట్లాడతాడు. ఏంటి తెలుసా? మీ పట్టణములన్నిటిలో మీకు దంత శుద్ధి కలుగజేసిన, మీరున్న స్థలములన్నిటిలో మీకు ఆహారం లేకుండా చేసినను, మీరు నా తట్టు తిరిగిన వారు కారు. చూడండి, కొందరి జీవితాలు ఎలా ఉంటాయంటే, ఆత్మీయంగా ముందుకు సాగినా సరే, ఆత్మీయంగా ముందుకు నడిపించబడినా సరే,
ఆత్మీయంగా మనము దేవుని ఆత్మతో నడిపించబడుతున్నాము అని అనుకున్నా సరే, ఆత్మ సంబంధమైన వాటి కొరకు శరీర సంబంధమైన వాటిని అనుసరిస్తూ ముందుకు వెళ్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాంటి బోధ అనేది బైబిల్లో ఒకటి ఉంది. దానిని నికోలాయితుల బోధ అని అంటారు. తెలుసా? అంటే నికోలాయితుల యొక్క బోధ ఏంటి అంటే, శరీరము నిష్ప్రయోజనము, ఆత్మ మాత్రం జీవమునకు మూలము. కాబట్టి శరీరముతో మనం ఏ రకమైన పాపమైనా చేయొచ్చు, ఆత్మ పరిశుద్ధంగా ఉంటే చాలు. ఇంకా మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, మనం వారంలో 6 రోజులు మనకి ఇష్టానుసారంగా బ్రతకొచ్చు. 7వ రోజు ప్రభువుకి ఇష్టంగా ఉంటే చాలు. 7వ రోజు వైట్ బట్టలు వేసుకుంటే చాలు. 7వ రోజు ప్రార్థనకు వెళ్తే చాలు. వారి బోధది. ఇట్టి వాటిని గురించి ఆమోస్ అంటాడు కదా, నేను దంతశుద్ధి కలుగజేసినను. దంతశుద్ధి అనేది దేనికి సాదృశ్యం అంటే, పరిశుద్ధతకు సాదృశ్యం. ప్రియ దేవుని బిడ్డలారా, దేనికి సాదృశ్యం అంటే పరిశుద్ధతకు సాదృశ్యం. నేను పరిశుద్ధత కలుగజేసినా సరే మీరు నా తట్టు తిరిగిన వారు కారు. నేను మిమ్మల్ని పవిత్రపరిచినా సరే. సహజంగా పళ్ళు ఏ కలర్లో ఉంటాయి చెప్పు? తెల్లగానే ఉంటాయి కదా, తెల్లగానే ఉంటాయి. ఎవడో పాన్ పరాగులు తినేవాడికి, గుట్కాలు తినేవాడికి, కిల్లీలు తినేవాడికి తప్పితే ఇక దాదాపుగా అందరి పళ్ళు, ఇక వారానికి ఒకసారి బ్రష్ చేసేవాడి గురించి నేను చెప్పను, అట్లాంటి గురించి కాదు నేను చెప్తుంది. సహజంగా అందరి పళ్ళు తెల్లగానే ఉంటాయి కదా. అది పరిశుద్ధతకు సాదృశ్యం. కోరాహు కుమారుల కీర్తనలో రాస్తారు, దంతముతో కట్టిన నగరులలో తంతి వాయిద్యములు నిన్ను సంతోషపరచుచున్నవి అంటారు. అంటే దానికి అర్థం ఏంటంటే, ఈ దంతముతో కట్టిన నగరులలో నాలుకతో తంతి వాయిద్యములతో మనము దేవుని స్తుతిస్తే దేవుడు సంతోషపడుతున్నాడు అని ఒక మాట రాస్తారు వారు. అంటే అది పరిశుద్ధతకు సాదృశ్యం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు అంటాడు కదా, నేను పరిశుద్ధత కలుగ చేసినా సరే మీరు నా వైపు, మీకు తినడానికి ఆహారం లేకుండా చేసినా సరే నా వైపునకు మీరు తిరిగిన వారు కాదు. ఈరోజు దేవుని దగ్గరకు వస్తున్న మనము, దేవుని దగ్గర మనము అన్ని అర్పణలు అర్పిస్తున్న మనము, పులిసిన పిండితో ప్రభువుకు స్తోత్రార్పణ చేస్తున్నామా, పులియని పిండితో స్తోత్రార్పణ చేస్తున్నామా? మనం ఒకసారి మనల్ని మనము పరిశోధించుకోవాలి. అదే అంటాడు యాకోబు, ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకోండి. నీవు అన్ని విషయములలో బాగుండి నీ హృదయము పాడైపోతే ఉపయోగం లేదు. నీవు అన్ని విషయములలో సక్రమముగా ఉండి నీ హృదయము పాడైపోతే, హృదయముని గురించి ఇర్మియా భక్తుడు, హృదయం అంట అత్యంత, చెప్పండి, మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగినది. వ్యాధి కలగడం వేరు, ఘోరమైన వ్యాధి కలగడం వేరు. ఎంత తేడా ఉందో ఒకసారి ఆలోచించండి. ఘోరమైన వ్యాధి అంట హృదయమునకు పట్టడం వల్ల, అర్థమవుతుందా? హృదయమునకు ఘోరమైన వ్యాధి పట్టడం వల్ల ఏం జరుగుతుంది? ఆ హృదయము మార్పు చెందనొల్లదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒకవేళ దేవుడు పరిశుద్ధత కలుగజేసినా సరే ఆ హృదయము మార్పులోనికి రాదు. కారణం ఏంటండి? చెప్పండి, కారణం ఏంటి? ఒకసారి చాలా జాగ్రత్తగా ఆలోచించండి. అయ్యా, నా దైవజనుని యొక్క అడుగు చాడల్లో నేను వెళ్ళాలి. ఒకవేళ నాకంటూ ఒక సొంత దర్శనము లేకపోయినా, ఒకవేళ నాకంటూ ఒక ప్రణాళిక లేకపోయినా, నీ ఉద్దేశము నాకు తెలియకపోయినా, ఒక దైవజనునైనా నేను అంటి పెట్టుకొని అతని అడుగు జాడల్లోనైనా నేను నడవగలగాలి అని మన హృదయమునకు అనిపిస్తుంది. కానీ నడవం. అర్థమైందా? మన హృదయమునకు అనిపిస్తుంది కానీ నడవం, అంతే. ఒక పక్క దేవుడు కావాలి, ఇంకొక పక్క లోకము కూడా కావాలి. ఒక పక్క దేవుడు అంటే మహా ఇష్టం,
మందిరం అంటే మహా ఇష్టం, ఆరాధన అంటే మహా ఇష్టం, ప్రార్థన అంటే మహా ఇష్టం, వాక్యం అంటే మహా ఇష్టం. అది మందిరం దాకా ఉంటుంది అంతే. అవుట్ ఆఫ్ చర్చ్ మనం ఎట్లుంటాం అది చెప్పుకునేది కాదు. దేవుడు అంటాడు, చాలా క్లియర్గా చెప్పాడు, ఏమని తెలుసా? మీరు దినములను, ఉత్సవములను, ఆచరణ పండుగలను, మాసములను మీరు ఆచరించకొడి అని చెప్తాడు కదా. మనం ఈ రోజుల్లో ఎంతమంది మంచి రోజులు చూసేవాళ్ళు ఉంటాం చెప్పండి? ఎంతమంది ఉన్నామా లేవా? ఈరోజు మంచి రోజా చెడ్డ రోజా? అమావాస్య రోజు ఎవడని పెళ్లి చేసుకుంటారా? చేసుకుంటారా? అమావాస్య రోజు ఇల్లు కడతారా? ఎందుకు కట్టరు? ఒకసారి తమిళనాడుకి పోయి చూడండి, అమావాస్య అంటే ఫేమస్ వాళ్ళకి. తెలుసా మీకు ఆ విషయం? శుభకార్యాలు దాదాపుగా 90% అమావాస్య రోజు పెట్టుకుంటారు వాళ్ళు. మన పక్కన ఉన్న స్టేట్ అది, మళ్ళా ఎంతో దూరం కాదు. ఏం వాళ్ళు చేస్తున్నారు కదా, మనం ఎందుకు చేయం దాన్ని? మనకు ఒక భయం. ఆదివారం అమావాస్య పడిందంటే అర్థమైందా? వాడు ఉదయం 5:30కే తుప్పల్లోనూ చెట్లలోనూ తిరుగుతుంటాడు. ఎందుకు? అదేదో కొమ్మలు తెచ్చుకొని కడతారు కదా పైన, ఆ కొమ్మల కోసం. ఆదివారం అమావాస్య పడిందంటే ఉదయం 5:30కి ప్రతి ఒక్కడు చీకటితోనే పోతాడు. వాడు మార్తా మరియా యేసుని వెతకడానికి పోయారు చూసావా, అట్ట పోతారు వాళ్ళు ఉదయాన్నే. ఒకసారి ఇట్లనే సండే రోజు అమావాస్య పడింది. నేను ఉదయాన్నే 6 గంటలకి తండా వెళ్తున్నా. రోడ్ల మీద గుంపులు 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 కొన్నారు ఆ రోడ్లో. నాకు అర్థం కాలేదంటే, అంటే జనరల్గా అట్లాంటివి కట్టుకుంటారని తెలుసు కానీ పర్టికులర్గా ఈ ఆదివారం, ఈ అమావాస్యలు ఈ రోజు ఉదయాన్నే తిరుగుతారని సంగతి తెలియదు నాకు. నేను ఏది ఎంతమంది జనాలు ఉన్నారు ఇక్కడ అని చెప్పేసి అక్కడ ఆగి, ఏం బ్రదరు ఏంది విశేషం ఏంటిది అని చెప్పేసి అంటే, వాడు అమావాస్య కదన్న ఈరోజు ఈ కొమ్మలు కట్టుకుంటున్నాం అంటున్నాడు. ఇంకా ఒక్కొక్క తల్లి ఫోన్ చేసి నాకు చెబుతుంటుంది, ఏమని తెలుసా? అయ్యగారు సమ్మక్క సారక్క జ్యోతిష్యాలనికి పోయా, వాడు జరిగింది జరగబోతుంది మొత్తం చెప్తున్నాడు కొండ ద్వారా. క్రైస్తవులే, మళ్ళా అన్యులు కాదు, క్రైస్తవులు. మీకు ఒక విషయం చెప్పనా? క్యాలెండర్స్ ఉంటాయి చూసారా, మన క్యాలెండర్స్ శివయ్య స్తూపం దగ్గర పెట్టి అమ్మితే ఎవడైనా కొంటాడు? ఒక్కడైనా చెప్పండి. క్రైస్తవుడు కూడా కొండు. ఎందుకు? మా దైవజనుడు ఇచ్చిన క్యాలెండర్లో ఉన్నాయి, మేము అయ్యే పెట్టుకుంటాం అంటారు చాలా. అదే శ్రీనివాస క్యాలెండర్ చూడండి ఎట్టా ముడిపోతాయో. శ్రీనివాస క్యాలెండర్లు ఎందుకు? ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం, జనవరి నుంచి మొదలుకొని డిసెంబర్ దాకా ఎట్లుంటుందో మొత్తం దాని మీద రాసి ఉంటారు కదా. నేను ఈ మధ్య ఒక వీడియోలో చూసా, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు నెలకు 1,00,000, 2 లక్షలు సంపాదించేవాడు హైదరాబాద్లో. వాడు ఆ పంజాగుట్లో ఆ ఏరియాలో చిలక జ్యోతిష్యం దగ్గర కూర్చున్నాడు. ఆ కూర్చోడం కూడా విచిత్రంగా కూర్చుంటారు, మళ్ళా అక్కడ కూర్చొని చేయించుకుంటాడు. నేను వాడి కర్మ రవరి, 2 లక్షలు సంపాదించేవాడు, నీకు సిగ్గులేదు? వాడు నిజంగా వాడికి అంత తెలివితేటంటే వాడు నీకు మించి పొజిషన్కి పోయేవాడు. అవి చూసినప్పుడల్లా నాకు అనిపిస్తుంది, ఒక సామెత ఉంది, చదువుకున్నోడు కంటే సాకలోడు మేలంట. నిజంగా చూసినప్పుడు అదే అనిపిస్తుంది నాకు, చదువుకున్నోడు కంటే సాకలోడే మేలు నిజంగా. మరి వాడంటే బతుకు తెరువుకు చెప్పుకుంటున్నాడు. బీటెక్లు చేసుకొని, కోర్సులు చేసుకొని, ఎంటెక్లు చేసుకొని మీకేం కర్మ పట్టిందిరా? ఇంకా మరీ ఈ జనవరి స్టార్ట్ అయిందంటే ఇక ఒక్కొక్కడు పోతుంటాడు. నా జన్మ నక్షత్ర ప్రకారం ఈ నెల ఏం జరిగింది చెప్పండి పాస్టర్, ఏం జరగబోతుంది ఈ సంవత్సరం? ఉద్యోగం వస్తుందా? వివాహం అవుతుందా? చూడండి ప్రియమైనట్టు దేవుని బిడ్డలారా, వీళ్ళల్లో అందరూ అన్యులే ఉండరు, కొందరు
దేవుని నమ్మిన వ్యక్తులు కూడా ఉంటారు ఖచ్చితంగా. అందరూ అన్యులే ఉంటారని నేను చెప్పను, అందరూ క్రైస్తవులు ఉంటారని నేను చెప్పను. ఖచ్చితంగా 30% మన జాతి కూడా ఉంటుంది ఆడ. కారణం ఏంటో చెప్పనా? ద్విమనస్సు కలిగిన ఆలోచనది. దేవుడు మనల్ని ఆశీర్వదించాలి అనుకున్నా సరే అనుకున్న విధముగా దీవించబడకపోవడానికి కారణం, ఒకప్పుడు ఆశీర్వదించబడిన వ్యక్తివి ఈరోజు నీ ఆశీర్వాదాలు ఆగిపోవడానికి కారణం దేవుడు అని ఎప్పుడు అనుకోవద్దు. తెలుసా? దేవుడే కారణం అని ఎప్పుడు అనుకోవద్దు. ఒకప్పుడు దీవించబడినవి ఇప్పుడు ఎందుకు దీవించబడట్లేదండి? ఒకప్పుడు ఆశీర్వదించబడిన నీవు ఇప్పుడు ఎందుకు ఆశీర్వదించబడట్లేదు? ఒకప్పుడు దేవుని యొక్క ఆత్మతో నింపబడిన వ్యక్తివి ఈరోజు ఎందుకు దేవుని ఆత్మతో నింపబడలేకపోతున్నావు? అంటే ద్విమనస్సు, 2 మనస్సులు మన హృదయంలోనికి వచ్చాయి. నేను శరీర సంబంధంగా బ్రతుకుతా, కానీ ఆత్మ సంబంధమైన కార్యములు వివేచిస్తా అంటే అవ్వదు. పౌలు చాలా క్లియర్గా చెప్తాడు, ప్రకృతి సంబంధమైన మనుష్యుడు ప్రకృతి సంబంధమైన వాటినే అనుసరిస్తాడు. ఆత్మ సంబంధమైన మనుషులు ఆత్మ సంబంధమైన విషయముల మీద దృష్టి పెడతారంట. అందుకనే మొదటి రాజుల గ్రంథంలో ఒక మాట ఉంటుంది చూడండి. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనం. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనం. ఏలియా ప్రజలందరి దగ్గరకు వచ్చి, మీరు ఎన్నాళ్ళ మటుకు 2 తలంపుల మధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించండి, బయలు దేవుడైతే వానిని అనుసరించుడని ఆ ప్రజలని ఉద్దేశించి చెప్పాను. యెహోవా దేవుడా నమ్ము, బయలుదేవుడా వెళ్ళు. ఎందుకు? నువ్వు నులివెచ్చిన బ్రతుకు బ్రతికేవనుకో, అర్థమైందా? అటు పూర్తిగా చల్లగా ఉండకుండా ఇటు పూర్తిగా వెచ్చగా ఉండకుండా దేనికి పనికి రాకుండా పోతావు. ఒకవేళ బాగా చల్లారిపోయావనుకో, ఏదో ఒక రోజు ఆ వెచ్చగా ఉన్నవాడిని చూసి నేను కూడా అట్లా తయారవ్వాలనుకుంటాం. అందుకే దేవుడు ఏమంటాడు, అయితే పూర్తిగా చూడండి, నాలెడ్జ్ బాగా ఉన్నోడితైనా మాట్లాడచ్చు, అస్సలు లేనోడితైనా మాట్లాడచ్చు. హాఫ్ నాలెడ్జ్ కడితే అసలు మాట్లాడలేం కదా. మీరు ఎప్పుడైనా బాగా అబ్జర్వ్ చేయండి, బాగా తెలిసిన వ్యక్తితో అయినా మనం డిస్కషన్ చేయొచ్చు, కొన్ని అంశాలు మనం నేర్చుకుంటాం. అస్సలు తెలియనోడితే కొన్ని మన అనుభవాలను పంచుకోవచ్చు. ఈ మిడిల్ క్యాండిడేట్ ఒకటి ఉంటాడు, తెలిసి తెలియనోడు, వాడికి ఏది తెలియదు. నిన్న మొన్న యూట్యూబ్లో ఒక వీడియో బాగా వైరల్ అయింది. ఒక పాస్టర్, పేరు నేను చెప్పనులే కానీ, పాస్టర్ గారు వాడొక హిందూ ఈ డిబేట్లు చేస్తుంటారు కదా, ఆ వ్యక్తిని వాడు ఇష్టానుసారంగా తిడుతున్నాడు. ఇష్టానుసారం, ఇంకా చెప్పాలంటే వాళ్ళ రకమైన బూతులు అవి కూడా. అది వాడు తిట్టాడంటే ఒక అర్థం ఉంది, నువ్వు తిడితే చెప్పు. చూసే విశ్వాసాలు అవి నేర్చుకోరా? నీ విశ్వాసులు కూడా అట్లనే మాట్లాడతారుగా. నువ్వు సంఘానికి ఏమి నేర్పిస్తున్నావు చెప్పండి? సంఘానికి నువ్వేమి నేర్పిస్తున్నావు? చాలా డేంజరస్ మైండ్ అది. దానిని గురించే రాస్తున్నాడు యాకోబు, ద్విమనస్సులారా మీ హృదయాలను పరిశుద్ధపరచుకోండి. నువ్వు దేనినైనా పాడు చేసుకో, నీ హృదయాన్ని నువ్వు పాడు చేసుకుంటే కుంటికాలుడుగా బ్రతకొచ్చి ఇబ్బంది లేదు, అర్థమైంది? అవిటివాడిగా బ్రతకొచ్చి ఇబ్బంది లేదు, 6,000 రూపాయలు పెన్షన్ వస్తుంది. కానీ హృదయము పాడైపోయింది అనుకో, దాన్ని ఎవడు కూడా బాగు చేయలేడు. అందుకని ఇర్మియా అంటాడు, హృదయము అత్యంత మోసకరమైందంట, అది లోబడనివ్వదు. ఒకసారి ఆ హృదయంలోనికి అపవాదం వస్తే, ఆ హృదయంలోనికి ద్విమనస్సు వస్తే, వాడు దేనికి ఉపయోగపడడం. ఈ 2 మనస్సులు కలిగి ఎప్పుడైతే మనము దేవుని అనుసరిస్తామో, నీ జీవితంలో జరగవలసిన కార్యము ఎప్పుడు జరుగుతుందో తెలియదు. ఎప్పుడు జరుగుతుందో నేను చెప్పనా? ఏ రోజు నువ్వు పరిపూర్ణముగా
దేవుని దగ్గర ఉంటావో ఆ రోజు దేవుడు దాన్ని జరిగిస్తాడు. ఒక మనస్సు కలిగిండు, అయితే శరీర సంబంధమైన మనస్సు కలిగిండు. ఏదో ఒక రోజుకి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను పట్టుకుంటాడు. ఏదో ఒక దినమున దేవుని కొరకు నిలబడతాం. ఈ ఆత్మ సంబంధమైన మనస్సు ఎట్లాంటి తెలుసండి? ఆత్మ సంబంధమైన మనస్సు చూడండి, మత్తయి సువార్తలో, మత్తయి సువార్త 3వ అధ్యాయంలో, మత్తయి సువార్త 3వ అధ్యాయం 1వ వచనములో, ఆ దినముల యందు బాప్తిసమిచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందుడని యోదయ అరణ్యములో ప్రకటించబడెను. యోహాను భక్తుడు సువార్త ప్రకటన ప్రారంభించి, సువార్తను జరుగుతున్న సమయంలో ఆ క్రమంలో యేసుక్రీస్తు ప్రభువుకు బాప్తిసం ఇవ్వడం, దాని తర్వాత అధ్యాయంలోనే 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువు 40 రోజులు ఉపవాసంలో ఉండడం. ఆ ఉపవాసము అయిపోగానే యేసు ప్రభువుకి 4వ అధ్యాయం 12వ వచనంలో ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏమని తెలుసా? ఒకసారి చూడండి. ఒకసారి, యోహాను చెరపట్టబడనని యేసు విని, చాలు, యోహాను భక్తుడు చెరపట్టబడ్డాడు, చెరలోనికి వెళ్ళిపోయాడు యోహాను భక్తుడు అని ఒక ఇన్ఫర్మేషన్ తనకు రాగానే యేసు గలిలయకు వెళ్ళి అక్కడ ఉన్న ప్రజలకు ఎప్పుడైతే సువార్తను గురించి ప్రకటించాడో 17వ వచనములో, అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించినది, మారు మనస్సు. అక్కడ 3వ అధ్యాయంలో యోహాను ఏం ప్రకటించాడో 4వ అధ్యాయంలో యేసు ప్రభు అది ఆత్మ సంబంధమైన మనస్సు. అది ఆత్మ సంబంధమైన మనస్సు. ఈరోజు చాలా మందికి ఆత్మ సంబంధమైన మనస్సు అర్థం అవ్వట్లేదు. తిమోతిలకు రాసిన పత్రికలో ఒక వ్యక్తి ఉన్నాడు, చివరి అధ్యాయంలో ఏమంటాడు తెలుసా? దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. దేమాకి యేసుక్రీస్తు ప్రభువుకు మధ్య ఉన్న వ్యత్యాసం చెప్పండి. యోహాను చెరపట్టబడ్డాడని యేసుక్రీస్తు ప్రభువు విని గలిలయకు వెళ్ళి యోహాను ఏమి ప్రకటించాడో అక్కడి నుంచి తిరిగి మళ్ళా రీస్టార్ట్ చేశాడు. దేమా ఇహలోకాన్ని స్నేహించి పౌలుని విడిచిపెట్టి ఇంకొక దగ్గరికి వెళ్ళాడంటే ఎంత వ్యత్యాసం ఉందండి? అంటే దేమాలో ఏముంది? శరీర సంబంధమైన మనస్సు పరిగెడుతుంది, లోక సంబంధమైన మనస్సు పరిగెడుతుంది. లోక సంబంధమైన పనుల నిమిత్తము దేమా ఏం చేస్తున్నాడంట? తన పరుగును పరిగెడుతున్నాడు. ఒకప్పుడు ప్రార్థించిన దేమా, ఒకప్పుడు వాక్యమును ప్రకటించిన దేమా, ఒకప్పుడు పౌలు వెంట సువార్త చేసిన దేమా, ఒకప్పుడు పౌలును చూసి తన యొక్క అభిషేకమును బట్టి అనేక మర్మాలు నేర్చుకున్న దేమా ఈనాడు దేనిని చూస్తున్నాడంట? ఇహ లోక సంబంధమైన వ్యక్తిగా. అంటే రెండవ మనసు ఎప్పుడొచ్చింది చెప్పండి? రెండవ మనసు ఎప్పుడొచ్చింది? అరే ప్రారంభించడం ఆత్మ సంబంధంగా ప్రారంభించాడు కదండి. పౌలు వెనక పరిచర్య చేయడం అంటే సామాన్యమైన విషయమా చెప్పండి? ఎన్ని నూతన అంశాలు నేర్చుకుంటాడండి. ఎవడైనా నా వస్త్రాన్ని, నా కర్చీఫ్ని పట్టుకొని పడిపోయాడు అనుకోండి, వెంటనే ఈ పక్కన ఉన్నాడు అడుగుతాడా లేదా? నా వెనక పరిచర్యకు వచ్చినాడు అన్నా, ఇది పట్టుకుంటే ఎట్లా పడిపోయాడు అన్నవాడు. నేను వాడికి ఒక మర్మం చెప్తారే, దీని వెనకున్న కారణం ఇది అన్నా. ఎంతమంది వచ్చినా వారితో వాదనలో నిన్ను గెలవలేకపోతున్నారు. కారణం ఏంటిదన్నా? నాకంటూ తెలిసిన నేను చెప్తానా లేదా? ఇలాంటి అనేక మర్మములు నేర్చుకున్న దేమా ఇహలోకాన్ని కూడా స్నేహించడం ప్రారంభించాడు. ఈ రెండు మనస్సులు తన జీవితంలోనికి ఎప్పుడొచ్చినాయో
శరీర సంబంధంగా ఉంటున్నాడు, ఆత్మ సంబంధంగా పౌలుతో పరిచయం చేస్తున్నాడు. ఒక సమయం వచ్చింది, ఒక టైం వచ్చింది, పౌలును విడిచిపెట్టాడు, వెళ్ళిపోయాడు. ఎంత దారుణమైన పరిస్థితి ప్రియ దేవుని బిడ్డలారా అది. రెండు మనస్సులు ఎంత డేంజర్ అనేది ఒకసారి ఆలోచించండి. ఈ రెండు మనస్సులు దేవుని చిత్తము నీ పట్ల ఏమైతే ఉందో అది దూరం అయిపోతుందట. ఈ రెండు మనస్సులు చాలా డేంజరస్. అవి రెండు మనస్సులు కలిగిన వ్యక్తిగా ఎప్పుడు ఉండకు. రెండు మనస్తత్వాలు కలిగిన వ్యక్తిగా దేవుని దగ్గర ఎప్పుడు కూడా ఉండొద్దు. ఉంటే చల్లగా బ్రతుకు, లేదంటే వెచ్చగా బ్రతుకు. నిలువెచ్చని జీవితం ఎప్పుడు కూడా అభక్తి చేయకు ప్రియ దేవుని బిడ్డలారా. దేవుడు దానిని ఒకటి అంగీకరించడు, రెండవది ఇప్పుడు జరగవలసిన కార్యం ఎప్పుడు జరుగుతుందో తెలుసా? నువ్వు పరిపూర్ణతలోనికి వచ్చిన తర్వాత కానీ జరగదు. నువ్వు పరిపూర్ణతలోనికి వచ్చిన వరకు కూడా జరగదు. పాపం నాకు రా ఒక ఆమెను తీసుకొచ్చింది. మన గురువారం రోజు ఉపవాసం ఉంది. నేను అన్నా, అమ్మ నువ్వు చర్చికి రా, మీ అమ్మాయికి దేవుడు మంచి ఉద్యోగం ఇస్తాడులే, చర్చికి వస్తుండు అన్న. ఇప్పుడు ఆమె రాలేదు. నేనంట ఉపవాసం ఉంది ఎందుకు? ఇప్పుడు చెప్పు, ఎందుకు ఉపవాసం ఉన్నావు? నీవు ఆశించావు నీ పిల్లల కోసం, నీ పిల్లల భవిష్యత్తు కోసమే ఉపవాసం ఉంది అంటే నీలో భక్తి మాత్రమే ఉంది, భయము లేదు. అదే ద్విమనస్సు అంటే. ఆ ఉపవాసం ప్రభువు అంగీకరిస్తాడంటే ఎందుకంటే అంగీకరిస్తాడు చెప్పండి? ఎట్లా అంగీకరిస్తాడు దేవుడు దాన్ని? ఇప్పుడు ఏం ఉపవాసం ఉంది, ఒక 2 రోజులు 3 రోజులు ఉపవాసం ఉంది, వాళ్ళ పిల్లల కోసమో, లేదంటే తన భర్త ఆరోగ్యం కోసమో, లేదు ఏదో ఒక దానికోసం ఉపవాసం ఉంది. తను అడగగలదేమని, అయ్యా నేను ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తున్నాను, నా కుటుంబం కోసం, నా ఆశీర్వాదాల కోసం, లేదా నా ఆరోగ్యం కోసం, నేను ఆత్మీయంగా బలపరచడం నిమిత్తము ఇవ్వంటే దేవుడు ఆలోచిస్తాడేమని? నువ్వు పరిచర్య చేస్తున్నావు, మందిరానికి వస్తున్నావు కాబట్టి నీ ప్రార్థన నేను అంగీకరిస్తాను. ఇప్పుడు ఆమె ప్రార్థన కూడా దేవుడు అంగీకరించాడు అనుకో, ఏమో మనసు ఎట్లుంటుంది? ఆమె పోకపోయినా దేవుడు ఇచ్చాడు, నేను పోతున్నా దేవుడు ఇచ్చాడు, ఇక నేను కూడా పోవడం ఎందుకు? ఇక నువ్వు కూడా ఏం చేస్తావు? ఇహలోకాన్ని స్నేహించడం ప్రారంభిస్తావు. మన భక్తి కూడా ఆటోమేటిక్గా సన్నగిల్లుతుంది ప్రియ దేవుని బిడ్డలారా. మన భక్తి కూడా కొద్ది కొద్దిగా పాడైపోవడం ప్రారంభిస్తుంది. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? రెండు మనస్సులు కలిగి ఎప్పుడు కూడా దేవుని దగ్గర భక్తిగా ఉండకు. దానివల్ల ఉపయోగం ఉండదు. పైగా దాన్ని బట్టి దేవుడు ఏమంటాడో తెలుసా? ప్రకటన గ్రంథంలో ఒకసారి చూద్దాం, 3వ అధ్యాయం ప్రకటన గ్రంథం ఒకసారి చూద్దాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం. లవొదికీయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము, ఆమేన్ అనువాడు నమ్మకమైన సత్య సాక్షియు దేవుని సృష్టికి ఆదియునయ్యున్నవాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండినా మేలు అంటాడు. నువ్వు ఏదో ఒక విధంగా ఉండవు, అది నీకు మేలు. అది ఎందుకు? నువ్వు బాగా చల్లారిపోయావు అనుకో, ఆశీర్వదించబడిన వ్యక్తిని చూసి ఏదో ఒక రోజు అనుకుంటావు, నేను కూడా అతనిలాగా నిలబడాలి, నేను కూడా అతనిలాగా దేవుణ్ణి నమ్ముకొని ఆత్మీయంగా బలపడి ఉపవాసాలు ఫాస్టింగ్స్ ఉంటే నేను దేవుని ఆత్మబలాన్ని సంపాదించుకున్నాను అనుకో, నా పక్కన ఉన్నోడికి కూడా అదే రోషం వస్తుంది. దేవని నేను ప్రార్థన చేస్తా, నేను సంపాదించుకుంటా ఆత్మబలాన్ని, నేను పొందుకుంటా. అసలు నాకే లేదనుకో, వాడికి అన్ని నుంచి వస్తుంది ముందు అమ్మంట. అందుకని ఏమంటాడు? నువ్వు ఒకవేళ చల్లగా ఉన్నావు అనుకో, నీ పక్కన వెచ్చగా ఉన్నాను చూసి నువ్వు నేర్చుకుంటావు. వాడిని అడుగుతావు, అరే నువ్వు ఈరోజు ఈ గొప్పగా దేవుడు నిన్ను వాడుకోవడానికి కారణం ఏంటిది? చూడండి, స్టవ్ మీద నీళ్లు పెట్టి
బాగా తెర్లి 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 కాగిన తర్వాత నువ్వు ఆపేసావు అనుకో, గంటకి ఏమైపోద్ది? పూర్తిగా చల్లారిపోతుందా లేదా? ఈనాడు మనుష్యుల భక్తి కూడా అలాగే ఉంది. ఒకప్పుడు వెలిగించబడ్డానండి, ఒకప్పుడు ప్రార్థనా పరుడండి, ఒకప్పుడు నేను ప్రార్థన చేస్తే గొప్ప కార్యాలు జరిగాయి. ఈరోజు ఎందుకు జరగవు? స్టవ్ ఆఫ్ అయిందంతే. అర్థమైందా? ఏం జరిగింది? స్టవ్ ఆఫ్ అయిపోయింది. కింద మంట లేదు, కింద ప్రార్థన సపోర్ట్ లేదు. అది ఉంటే ఏం జరిగేది? నీవు ప్రార్థనలో నిలబడగలిగేవాడివి. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత నీ పక్కన ఎవడో ఒకడు వెలిగించబడతాడు. వాడు ఎదుగుతూ 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 పైకి వెళ్ళే కొద్ది మనకేమో తెలుసా? రోషం అవుతుంది. నేను మళ్ళా వెలిగించబడాలి, దేవా నేను ఉపవాసాలు ఉంటాను, నేను కన్నీరు కారుస్తానయ్యా, ఇప్పుడు నేను తిరిగి వెలిగించబడి వాడికంటే గొప్ప స్థితికి వెళ్ళాలి. ఎప్పుడు పూర్తిగా చల్లగైపోయిన తర్వాత వస్తా నీకు. ఇక మధ్యలో గోరువెచ్చగా ఉన్నావు అనుకో, నీ పరిస్థితి ఎట్లుంటుంది? అటు చల్లగాను లేవు, ఇటు వెచ్చగాను. ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడుతున్న మాట ఏంటి చెప్పన? రెండు మనస్సులు కలిగి ఎప్పుడు కూడా భక్తి చేయకు. బహుశా దేవుడు ఏదైనా నీవు ఈ సంవత్సరంలో ఆశీర్వదించబడతాను అనుకునే విషయంలో నీవు బహుశా ఈ సంవత్సరం దీవించబడలేకపోతే దానికి కారణం రెండు రకాలైన మనస్తత్వాలు ఉన్నాయేమో. శరీర సంబంధముగా ఉంటూనే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల కోసం పరిగెట్టడానికి నువ్వు ప్రయత్నిస్తున్నావేమో. అందువలన ఈ సంవత్సరంలో ఏదైనా ఒక విషయంలో దేవుడు నిన్ను అనుకున్నట్లుగా దీవించకపోవచ్చు. కానీ తిరిగి ఈ రోజు నువ్వు ఒక తీర్మానం చేసుకోయా, ఆ రెండవ మనస్సును నేను తీసివేస్తాను. యేసయ్యా నిన్ను నేను ప్రేమిస్తున్నాను. నీ పక్కనున్న వ్యక్తిని నువ్వు దూషించవనుకో, దేవుడు ఏమంటాడు? నన్ను ప్రేమిస్తున్నానంటున్నావు, ఆత్మ సంబంధంగా మంచిదే. అదే సమయంలో నీ పక్కన వ్యక్తిని దూషిస్తున్నావు, అది లోక సంబంధమైనది. చాలా వ్యత్యాసం ఉంది. ఆ భక్తి నీ జీవితంలో ఏమాత్రము కూడా మార్పును తీసుకొని రాదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ భక్తి నీ జీవితంలో ఏమాత్రము కూడా నిన్ను వెలిగించలేదనేది ఎప్పుడో ఒకటి జ్ఞాపకం చేసుకో. చూడండి, ఏలియా దగ్గర ఎలీషా పరిచర్య చేసి రెండంతల అభిషేకం పొందాడు. ఎలీషా దగ్గర పనిచేసిన గెహాజీ ఎలీషా కంటే రెండంతల అభిషేకం పొందవలసిన వ్యక్తి కుష్టి వ్యాధిగ్రస్తుడు ఎందుకు అయ్యాడండి? ఈ లోక సంబంధమైన వాటిని ప్రేమించాడు. దేవుడు ఏదొద్దన్నాడో దాన్ని ప్రేమించాడు. ఏది చేస్తే దేవుడు ఇష్టపడడో దాన్ని చేశాడు. దాన్ని చేశాడు, కృప పోగొట్టుకున్నాడు, కుష్టి వ్యాధిగ్రస్తుడిగా మిగిలిపోయాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కుష్టు అనేది దేవుని యొక్క శాపానికి సాదృశ్యమని ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? లవోదికీయ సంఘముతో మాట్లాడుతున్నాడు. నువ్వు చల్లగా ఉండినా మేలు, లేదా వెచ్చగా ఉండినా మేలు. నిలువెచ్చగా ఉంటావా? ఒక దినమున దేవుడు ఉమ్మివేయను ఉద్దేశిస్తాడంట. ఈ సంవత్సరం అంతా ఇన్ని ఆదివారాలు నువ్వు ఒక్కసారి ఆలోచించు. దేవుని మందిరానికి వచ్చావు, 12 నెలలు కూడా ప్రభు బలలో నువ్వు పాలు పంపులు పొందావు. పొందిన నీవు శరీర సంబంధంగా పొందావా, ఆత్మ సంబంధంగా పొందావా? శరీర సంబంధమైన మనస్సుతోనే దేవుని దగ్గరికి వచ్చావా? శరీర సంబంధమైన మనస్సు అనుసరిస్తూనే ఆత్మ సంబంధమైన వాటి కోసం పోరాడావా? నన్ను విడిచిపెట్టి ఈరోజు నెక్స్ట్ ఇయర్ ఇదే డిసెంబర్ ఇదే 21కి నువ్వు గొప్ప సాక్షిగా దేవుడు నేను నిలబెడతాడు. అయ్యా, నేను ఒకే మనస్సును కలిగి ఉంటాను, అది ఆత్మ సంబంధమైన మనస్సు. ఆ ఆత్మ సంబంధమైన మనస్సు ఎప్పుడైతే నేను కలిగి ఉంటానో నా జీవితంలో గొప్ప దీవెనని నేను చూస్తాను తండ్రి. దర్శనం లేని వ్యక్తిగా నేను మిగిలిపోకూడదు నాయన. దారి తెలియని గమ్యము తెలియని వ్యక్తిలాగా నేను మిగిలిపోకూడదు. మందిరానికి వస్తున్నాను, ఈ సంవత్సరం ఎన్నో వర్తమానాలు విన్నాను, వినినా సరే శరీర సంబంధంగానే నేను పోరాడుతున్నానేమో. ఒక్కసారి నన్ను క్షమించు, ఇక నుంచి ఆత్మ సంబంధమైన వ్యక్తిగా నేను ఉండడానికి సహాయం దయచేయి అని నువ్వు ప్రార్థన చేసుకో. ఆ శరీర సంబంధమైన మనస్సును విడిచిపెట్టు. దేవుడు రెండంతలుగా మేలు చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవుడు తన మాటలు దీవించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.
పరిశుద్ధమైన మా తండ్రి నీకు వందన తెలియజేస్తున్నాం నాయన. నీ కృపా నీ కాపుదల దేవ మీరు మాకు తోడయించి